నెల్లూరు జిల్లా వింజమూరులోని మేజర్ పంచాయతీ అనేక సమస్యల చుట్టుముట్టి ఉన్నాయని పంచాయతీ మీటింగ్లో వార్డు సభ్యులు ఆందోళన చేశారు. సర్పంచ్ నల్లగొండ సృజన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వింజమూరు పంచాయతీలో ఎటు చూసినా పారిశుధ్యం తాండవం చేస్తుందని, సైడ్ కాలువల్లో చెత్త పేరుకుపోయి వాటర్ నిలిచిపోయి ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందని వార్డు సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాన రహదారులు వెంబడి బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం లేదని, తద్వారా దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడుతున్నారని వార్డు సభ్యులు పంచాయతీ అధికారులపై ధ్వజమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో వీధి లైట్లు సరిగా వెలగడం లేదని, రాత్రి వేళల్లో చీకట్లో నడవాలంటే భయంగా తిరుగుతున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా జీబీకేఆర్ కాలనీకి సంబంధించిన పారిశుధ్య, వీధి లైట్లు, సైడ్ కాలువలు నిలిచినటువంటి మురికి, ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీనింగ్ వంటి అంశాలపై ఎంపీటీసీ సభ్యురాలు భవానీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇకనైనా పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి కృషి చేయాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. అతన్నే అడగండి. మీ కాలనీకి వచ్చేది అతనే. ఎన్నిసార్లు అడిగినా నేను వెళ్ళి చేసి వచ్చాను అన్నమాట. అతన్నే అడగండి. మాకైతే మా అమ్మ వాళ్ళు బజారే వచ్చి మేము లైన్ బిగించుకున్నాం. వీళ్ళు రాలేదు. అమ్మ మీ కాలనీకి ఫోన్ చేస్తూనే ఉన్నాం. మీ కాలనీకి నేను వచ్చి చూశాను.